హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ గాయత్రి టైలర్స్. ఈరోజు వీడియోలో కొన్ని డిజైన్ చేయించాను. మొగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్స్ చూడండి ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి కంప్యూటర్ వర్క్ కాదు, మొగ్గం వర్క్. ఈ వర్క్ మొత్తం మొగ్గం అండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ 3/4. శారీ మొత్తం గోల్డ్ కలర్ శారీ, అంచు మాత్రం పర్పుల్ కలర్ అనుకొని మనం ఇలా చేపించేసాం. ఉత్త గోల్డ్తోనే పర్పుల్ కలర్ యాడ్ చేసి కొంచెం లైట్ గ్రీను కుందన్స్ ఇచ్చేసాం. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చి మొగ్గం వరకు ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న డ్రాప్స్, వీటితో కూడా పూస కుందన్స్తో వర్క్ ఇచ్చేసారు. ఈ మొత్తం బ్లౌజ్ ఎలా ఉంది, ఇది మాత్రం మొగ్గం వరకు. అలాగే చిన్ని చిట్టి పిల్లలకి చూడండి, ఆలియా కట్ అంటారు కదా, ఆలియా కట్టు ఇలా. ఇది మొత్తం సేమ్ కలర్ ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇలాగే ఇచ్చి మనం ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ మెంతు కలర్తో కానీ ఈ కుర్చీ ఇచ్చామంటే ఆలియా కట్లో సూపర్గా ఉంటుంది. కానీ వాళ్ళు సేమ్ కలర్ కావాలన్నారు కాబట్టి మనం ఇలా డిజైన్ చేసాం. చూడండి, బుచ్చి పాపకు ఇక్కడ చిన్న ఫిల్స్ ఇచ్చాము. హ్యాండ్స్ ఇలా, హ్యాండ్స్ అంటే అమ్మాయికి 3/4 వస్తాయి, చిన్న పాప కదా. హ్యాండ్ చూడండి, బ్యాక్ మాత్రం నార్మల్లే, బ్యాక్ హుక్స్లు. ఇది చిన్న చిట్టి బ్లౌజ్. ఆలియా కట్ మోడల్లో డ్రెస్లే కాదు, ఇలాంటి బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి. పట్టు లెహెంగాలు కాబట్టి బాగుంటాయి. దీని సెట్ అక్కడ ఉంది అమ్మ, చూపిస్తా. అలా మెంతు కలర్, దీని సెట్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది, ఒకసారి చూడండి. ఇది దీనిపైకి మనం ఇది డిజైన్ చేసాం. ఈ కలర్లో చిన్న ఫ్లవర్స్ వేపించి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని చిన్న బ్లౌజ్లో చూడండి, సిల్వర్, కొంచెం రాగి కలర్ ఇలా యాడ్ చేపించి నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేపించాను. ఎలా ఉంది ఇది? ఇంకొకటి, కానీ దీని మీద శారీ ఇంకా మనకి రాలేదు, కుచ్చులు వేస్తున్నారు అందుకని. చూడండి, ఉంది గోల్డ్ పైన పర్పుల్ కలర్, సిల్వర్ కలర్, రాగి గోల్డ్ మొత్తం శారీస్లో ఉన్నాయి. ఈ మొత్తం యాడ్ చేసి ఈ వరకు వేపించాను. ఈ నమలి, ఇది మొత్తం నమలి అండి. ఇది నమలి, ఇది కూడా నమలి. 3/4 హ్యాండ్స్. బోర్డర్ మనకి ఇప్పుడు నమలి వద్దు, నాకు బోర్డరే చాలంటే బోర్డర్ కూడా వస్తుంది. బ్యాక్ మాత్రం నమలి రాదు, ఉత్త బోర్డర్ వరకే వస్తుంది. ఇదైతే చాలా ఫేమస్ అయిన వరకు, చాలామంది ఈ వరకు అడుగుతూనే ఉన్నారు, నేను వేస్తూనే ఉన్నాను. చాలా బాగా ఎన్ని బ్లౌజులు వేసాను నాకే లెక్కలేదు. ఇది ఇంకోటి శారీ, ఇది శారీ అండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేయించాను. ఈ శారీ కలర్ వచ్చి మొత్తం ఇది అంచు కలర్లో బ్లౌజ్ తీసుకొని ఇలా డిజైన్ చేయించాను. చూడండి, ఈ మొత్తం హ్యాండ్స్ వచ్చి 3/4 మొత్తం హ్యాండ్. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఈ డిజైన్ ఎలా ఉంది, చిన్న కట్టు వర్క్తో శారీ కలర్ దారం, ఈ గోల్డ్ కలర్ యాడ్ చేసి ఈ వర్క్ చేపించాను. ఇలా ఉంది ఈ వర్క్ ఈ శారీకి. ఇది ఇంకో శారీ అండి, చూడండి, ఇది ఇంకో శారీ. ఈ శారీకి ఈ వర్క్ చేపించాను.
హ్యాండ్కు మాత్రం చాలా హెవీగా, కాస్ట్ కూడా నార్మల్ కాస్టే, కానీ చూసేదానికి సూపర్ లుక్ ఉంది. చాలా హెవీగా పార్టీ వేర్గా చాలా, అసలు నేను ఫస్ట్ ఈ వర్కే వేయడం ఇప్పుడు ఫస్ట్ అండి. చూడండి దగ్గరకు పెట్టుకొని అసలు ఫినిషింగ్ ముద్ద వరకు ఎంత బాగా వచ్చిందంటే నేను అనుకోలేదు ఇంత బాగా వర్క్ వస్తుంది. చూడండి దగ్గరకు పెట్టుకున్న మొగ్గం లుక్ వచ్చింది. అలాగే మనకి వన్ సైడ్ మొత్తం ఇలా రౌండ్ ఇచ్చేసారు. రౌండ్ నెక్లో వన్ సైడ్ మాత్రమే మనకి ఫ్లేవర్ వస్తుంది. బయట వేసుకునే సైడ్ కాకుండా యువతల సైడ్ మనకి కుడి సైడ్ ఈ వర్క్ వస్తుంది. సూపర్గా ఉంటుందండి వన్ సైడ్ నెక్ ఇది. ఈ చీర కలర్లో ఫ్లేవరు సిల్వర్ కలర్, కొంచెం రాగి గోల్డ్లో ఇక్కడ జెర్రీ ఉంది కదా, ఇలా చెట్టులాగా ఉంది కాబట్టి నేను ఇది కూడా చిన్న చిన్న ఆకులు ఫ్లేవర్స్, ఈ ఫ్లేవర్ ఉంది కదా, ఈ ఫ్లేవర్కి తగ్గట్టు ఈ ఫ్లేవర్ వేపించాను. ఎలా ఉంది చూసారు కదా మన డిజైన్లు ఎలా ఉన్నాయి. మీకు కూడా అలాంటి డిజైన్లు కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వరకు కామెంట్ చేయండి. కంప్యూటరే కాదు మొగ్గం మొత్తం మనం వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు వర్క్ నచ్చితే నేను రెడీ చేసి మీకు పంపుతాను, మీరు నాకు పంపండి. ఇప్పుడు ఎన్నో పోస్టులు కొరియర్లు చాలా వచ్చున్నాయి కదా, ఈజీగా నచ్చిన వర్క్కి కామెంట్ చేయండి. నేను మనీ కూడా ఇప్పుడు ఏం చెప్పకూడదు, నేను కామెంట్లో చెప్తాను. ఒక బ్లౌజ్ మనీ ఎంత, కుట్టుకూలి ఎంత అని అడుగుతున్నారు కదా, చెప్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్.